హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో టమోటో రైస్ను ఎప్పుడూ చేసుకునే విధంగా అస్సలు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ టమోటో రైస్ను 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. వీడియోని చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది. ముందుగా గ్యాస్పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజువి 4 టమోటోలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇదంతా ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఫ్రెష్గా మిక్సీకి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పుడే దంచుకుని వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏ వంట అయినా సరే చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ఈ రైస్కు సరిపోయేంత ఉప్పును ఇప్పుడే వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. టమోటో ఉల్లిగడ్డ మెత్తబడేంత దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, టమోటో ఉల్లిగడ్డ అంతా ఇలా మెత్తబడింది కదా. ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజువి 4 వంకాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వంకాయలు వేసుకోవడం వల్ల టమోటో రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని వంకాయలు కూడా మెత్తబడేంత దాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, వంకాయలు ఇలా సగం మగ్గిన తర్వాత నేను 1/2 kg రైస్ను నానబెట్టుకున్నాను. ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. రైస్ను శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లోకి వేసేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను నేను. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. టమోటోలు వేయించేటప్పుడు అసలు కారం వేయకూడదు. ఇలా చివర్లోనే వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా వేస్తున్నాను నేను కారం. మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకుంటే కూడా సరిపోతుంది. కారం వేసిన తర్వాత అంతా ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం సైజ్ మంట పెట్టి 2 విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేద్దాం. చూడండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. అంతా ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. రైస్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి. టమోటో రైస్ అద్భుతంగా ఉంది. మరి టమోటో రైస్ నచ్చితే ఒక్క చిన్న లైక్ కూడా ఇవ్వండి. అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వంటల వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.